హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ భవిష్య ముచ్చట్లు అండి. ఈరోజు మంచి రోటి పచ్చడి చూపిస్తున్నానండి మీకు. పచ్చిమిరపకాయ రోటి పచ్చడి అంటారు కదా, పచ్చిమిరపకాయలు అన్నీ పచ్చివే అండి. మనం ఒక చుక్క నూనె యూజ్ చేయకుండా అన్నీ పచ్చివి వేసి పచ్చడి చేసుకుంటామండి. రోటి పచ్చడి చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంలే కానీ చల్లన్నంలే కానీ చాలా బాగుంటుందని, అందుకోసం నేను పచ్చిమిరపకాయలు మీకు కారం ఎంత స్పైసీగా తినగలిగితే అంత యాడ్ చేసుకోండి. ఎక్కువ కారం ఉన్నవైతే కొన్ని తక్కువే వేసుకోండి. ఎక్కువ కారం లేనేటివి తీసుకుంటే కొద్దిగా ఎక్కువే వేసుకోండి. పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొంచెం కొత్తిమీర, కొద్దిగా 1 స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు అండి. మనకు టేస్ట్ని బట్టి మళ్ళీ కావాలంటే చూసి యాడ్ చేసుకుందామండి. ఇవి మొత్తం మెత్తగా దంచకుండా కచ్చాపచ్చాగా దంచుకుందామండి. అన్నీ పచ్చివే. మనము ఫాస్ట్గా 5 నిమిషాల్లో చాలా రుచిగా చాలా బాగుంటుందండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మనకు ఫాస్ట్గా అయిపోతుంది, టేస్టీగా ఉంటుంది. ఎప్పుడు తినే పచ్చళ్ళు కర్రీస్ అవే కాకుండా నోరు బాగలేనప్పుడు, ఏదైనా సగించినప్పుడు కానీ, ఫాస్ట్గా కావాలన్నప్పుడు కానీ ఇలా ట్రై చేయండి. చాలా బాగుంటుంది ఇది. కొంచెం చింతపండు, ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకున్నానండి. అంతా బాగా నూరేసుకుందాము. రోటి పచ్చడి అంటేనే మనకు ఇష్టపడిన వాళ్ళే ఉండరేమో అండి, అంత బాగుంటాయి. కాకపోతే మెత్తగా దంచకూడదు ఏది కూడా పచ్చడి. ఇట్లా కచ్చాపచ్చాగా ఉందనుకో నములుకొని తినేటప్పుడు కొంచెం బాగుంటుంది. ఎర్రగడ్డ కూడా కొంచెం పెద్ద ముక్కలే వేస్తున్నాను. అన్నీ పచ్చివే వేస్తున్నామండి మనము. నోటికి తినేటప్పుడు చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఫాస్ట్గా అయిపోతుంది, టేస్టీగా కూడా ఉంటుంది. ఇవి కూడా బాగా దంచేసుకుందామండి. చూడండి ఎంత బాగుంది, అసలు దంచుతుంటేనే చూస్తుంటేనే తినాలనిపించేటట్లు ఉంటుందండి. మనకు చాలా బాగుంటాయి రోటి పచ్చళ్ళు అంటేనే చాలా చాలా టేస్టీగా ఉంటాయి. ఒక 5 నిమిషాలు కష్టపడ్డామనుకోండి, కూర్చొని దంచేసుకున్నామంటే తినేసేయచ్చు టేస్టీగా. మరీ మెత్తగా దంచుకోకుండా కొంచెం కచ్చా పచ్చాగా దంచుకోండి. చల్లన్నంలే కానీ వేడన్నంలే కానీ చాలా బాగుంటుందండి. నెయ్యి యాడ్ చేసుకొని తినచ్చు, అట్లే అయినా తినచ్చు. నెయ్యి యాడ్ చేసామంటే ఫ్లేవరు మళ్ళీ చేంజ్ అయినట్లు ఉంటుందండి. అట్లనే అన్నీ పచ్చి వేసేసి దంచేసుకొని, ఒకవేళ రోల్ లేదంటే మిక్సీకి వేసేసుకొని 1-2 సార్లు అట్లా తిప్పండి చాలు. మరీ మెత్తగా అయితే బాగుండదు. ఇట్లా కచ్చాపచ్చాగానే ఉంటేనే టేస్ట్ చాలా బాగుంటుందండి. చూడండి రెడీ అయిపోయింది. అంతా తీసేసుకొని ఒక గిన్నెలో వేసేసుకుందాము. మాకు ఎక్కువ స్పైసీ వద్దంటే ఎక్కువ కారం ఉండే మిరపకాయలు కాకుండా కొన్ని మిరపకాయలు కారం తక్కువ ఉంటాయండి, అట్లాంటివి చాలా తీసుకోండి. ఎక్కువ కారం ఉన్నాయనుకుంటే అంత కారం మాకు వద్దంటే మిరపకాయలు కొంచెం తగ్గించుకోండి. పిల్లలు కొందరు ఎక్కువ కారం తినలేరు కదా. ఇవి నాకు కారం తక్కువే ఉన్నాయండి కాయలు, కొన్ని ఎక్కువే వేసాను. ఇంకా కావాలంటే ఇంకా కొన్ని యాడ్ చేసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంటుంది రుచి. పొలం పచ్చడి అని కూడా అంటారు దీన్ని. అప్పుడు పెద్దవాళ్ళ కాలంలో ఎక్కువ ఈ పచ్చడి చేసుకొని తినేవాళ్ళు. నచ్చుతుంది అనుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి. మీకు ఇది నచ్చుతుందనే అనుకుంటున్నాను. మనం రైస్లో వేసి కలుపుకొని తిన్నామంటే చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్. ప్లీజ్ సబ్స్క్రైబ్.